సార్ నమస్తే, ఏం పేరు? నా పేరు బబ్లు. బబ్లు. ఆ, బబ్లు గారు, ఇది రెహమత్ నగర్ కదా, అహ్మద్ నగర్, అంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ. జూబ్లీస్ కాన్స్టిట్యూషన్. ఎట్లున్నాయి సమస్యలు ఏమున్నాయి? ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఘోరం ఉంది. ఉమ్. మొన్ననే 1 వీక్ ముందు డైలీ నీళ్ళు పోతుండే ఈ ఏరియా. ఈ ఏరియాలో చౌరస్తా మీద, అహ్మద్ నగర్ చౌరస్తా మీద ఎవరు పట్టించుకుంటారు. రోజు వస్తున్నారు పోతున్నారు. ఉమ్. మళ్ళా తర్వాత 1 వీక్ తర్వాత చేసిండ్రు అది ప్రాబ్లం. 1 వీక్ తర్వాత క్లియర్ చేశారు. ఓకే. సో ఎప్పుడు ఉంటుంది అన్న ఈ సమస్య? మీరు అంటే వర్షం చాలు. వచ్చినప్పుడు. వర్షం ఎక్కడ పడుతుంది సార్? వర్షమే లేదు. ఆ. ఏం వర్షం లేకుంటే ఇది ప్రాబ్లం ఉంది, వర్షం ఉంటే ఇంకా ఇంకా ఘోరం ఉంటుంది. ఓకే. ఓకే. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదన్న, మరి ఏంటి ఎవరికి అవకాశం ఉంటుంది? ఎవరు బాగా చేస్తే వాడికి అవకాశం. ఇప్పుడు కాంగ్రెస్ అయినా వచ్చిండు నవీన్, ఏం చేసిండు ఇప్పటి వరకు? కూడా ఏం డెవలప్మెంట్ చేయలేదు. లేదు. జీరో. గెలిచాడు. జీరో ఉంది, ఏం చేయలేదు. ఓకే. సో మరి బీఆర్ఎస్ కి ఏమైనా అవకాశం ఉంటుందా లేదా బీజేపీకి అవకాశం ఉంటుందా? చెప్పలేము ఎవరికి అని. మీకేమనిపిస్తుంది? నాకంటే బీఆర్ఎస్ బీజేపీ కూడా 21 రాష్ట్రాల్లో అధికారం ఉందిగా, ఉంది. ఇక్కడ అంత క్రేజ్ లేదు బీజేపీది. లేదు. సో పవన్ కళ్యాణ్ కూడా అంటున్నాడు, అదే విధంగా కవిత అంటుంది, ఎట్లా అనిపిస్తుంది? అదైతే కొత్త పార్టీ చెప్పలేము. ఓకే. వస్తే వస్తారు, లేకుంటే లేదు. దానికి అవునా? ఆ. ఓకే. సో మరి ఇక్కడ మరి ఎస్ఐఆర్ దొంగ ఓట్లు తీసే కార్యక్రమం జరుగుతా ఉంది, ఎలా అనిపిస్తుంది? అది అయితే ఇప్పటి వరకు మనం చూడలేదు. ఇప్పుడు కొత్త రూల్ వచ్చినాయి, అది చూడాలి మళ్ళీ. మంచిదేనది, అదైతే ఒక చూస్తే మంచిగానే ఉంది అది. ఓకే. దొంగ ఓట్లని తీసేయాలి అంతే. ఎవరు హక్కు ఉంది వాళ్ళకి వేస్తే మంచిగా ఉంటుంది. ఓకే. సో ఈసారి అవకాశం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటుందంట. కాంగ్రెస్ కి అయితే ఇప్పుడైతే ఏం చేయలేదు. ఏమైనా వర్క్ చేయలేదు కదా. వర్క్ చేస్తే మంచిగా చేస్తారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తలేరు. పథకాలు ఏమి రావట్లేదు. 6 గంటలు ఏమొచ్చింది? ఒక బియ్యం వచ్చింది, ఒక బస్, అదే. ఇంకా 200 యూనిట్ల కరెంట్, అది ఒకటి వచ్చింది. గ్యాస్ అయితే 1,00,000, అది 1000 రూపాయలు కట్టింది. 500 సబ్సిడీ లేదు, అస్సలు లేదు, జీరో అది. సో మహిళలకి 2,500 లేదు, అది లేదు. వృద్ధులకి 4,000 పింఛన్ లేదు, అదే పాత పింఛనే ఉంది. సో మొత్తానికి ఛాన్స్ బీఆర్ఎస్ కి నా అనుభవంతోనే అంటున్నాను. థ్యాంక్ యూ.